రీసెంట్గా WHO ఎబోలా వైరస్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది. అసలు ఎబోలా వైరస్ దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది, సిమ్టమ్స్ ఏంటి అండ్ ట్రీట్మెంట్ ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎబోలా వైరస్ ఈస్ ద సివియర్ అండ్ ఫ్యాటల్ డిసీజ్ విచ్ ఈస్ ఎఫెక్టెడ్ బై గ్రూప్ ఆఫ్ ఆర్థో ఎబోలా వైరసెస్. ఈ గ్రూప్లో మేజర్గా 3 టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉంటాయి: ఎబోలా వైరస్, సూడాన్ వైరస్ అండ్ బుండీ బుగియో వైరస్. సో ఇది ఫైలోవెరిడా అనే ఫ్యామిలీకి సంబంధించింది. సో దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం 1976లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అండ్ సదరన్ సూడాన్లో ఐడెంటిఫై చేశారు. సో దీన్నే హెమరాజిక్ వైరల్ ఫీవర్ డిసీజ్ అని కూడా అంటారు. వై? బికాస్ బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్ని క్లాట్ అవ్వడం అండ్ ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడం జరుగుతుంది. సో దీని యొక్క సిమ్టమ్స్ చూసినట్లయితే ఫీవర్, డయోరియా, వామిటింగ్స్ అండ్ సమ్టైమ్స్ ఇట్ కాజెస్ టు డెత్. సో ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే 2 టైప్స్ ఉంది. సో వైల్డ్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి అండ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్ ఇది స్ప్రెడ్ అవుతుంది, బట్ ఎయిర్ ద్వారా ఇది స్ప్రెడ్ అవ్వదు. సో వైల్డ్ యానిమల్స్ లైక్ ఫ్రూట్ బ్యాట్స్ అండ్ నాన్ హ్యూమన్ ప్రైమేట్స్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. అండ్ హ్యూమన్స్ టు హ్యూమన్స్ అయితే బ్లడ్, ఆర్గాన్స్ అండ్ అదర్ బాడీలీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇది స్ప్రెడ్ అవుతుంది. అండ్ ట్రీట్మెంట్ చూసినట్లయితే ఈ ఎబోలా వైరస్కి క్యూర్ అనేది లేదు, బట్ సర్వైవల్ ఛాన్సెస్ ఉంటాయి. సపోర్టివ్ కేర్ ద్వారా దీన్ని అరికట్టచ్చు. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరత్చంద్ర IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.